వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఏఐని విరివిగా యూజ్ చేసుకుంటూ ఉంది. అంటే నరేంద్ర మోదీని అట్లాగే బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కార్యాచరణలో భాగంగా ఏఐని విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. అంటే ఏఐ ద్వారా వీడియోలు క్రియేట్ చేయటం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా చేయటం పరిపాటిగా మారుతోంది. అయితే ఇక్కడ నరేంద్ర మోదీని, బీజేపీ సర్కార్ని ఇరకాటంలో పెట్టాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ యొక్క సొంత ఎంపీలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పటికే ఎప్పుడైతే బడ్జెట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయో, మొన్న వింటర్ సెషన్స్లో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి వ్యవహారాలే తెర మీదకి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్లో పెద్ద ఎత్తున ఏదైతే చైనాకు సంబంధించినటువంటి వ్యవహారం కాకరేపుతోంది. అంటే రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్లో చైనాకు సంబంధించి నరేంద్ర మోదీ ఇవాళ ఆర్మీకి డెసిషన్ వదిలేసినటువంటి వ్యవహారం, అది నరేమన్కి సంబంధించినటువంటి బుక్లో కూడా రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్చకు పార్లమెంట్లో పట్టుబడటం. మరోవైపు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఆయన అమెరికా డీల్స్కి సంబంధించి చేసినటువంటి వ్యవహారాలని కూడా పెద్ద ఎత్తున ఏఐ వీడియోల్ని జనరేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయటం. అట్లాగే పెద్ద ఎత్తున పార్లమెంట్లో గత 5 రోజుల క్రితం జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున వీడియోలు షూట్ చేయటం, అక్కడ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లాకి అట్లాగే నరేంద్ర మోదీకి సంబంధించి కొంత ధమ్కి ఇచ్చినట్టుగా మాట్లాడటం, రాంగ్గా సిగ్నల్స్ చూపించడం, ఇటువంటి వ్యవహారాల్లో కిరణ్ రిజిజు ఎవరైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారో, కేంద్ర మంత్రి, ఆయన ఆ వీడియోని బయటపెట్టడం. మరోవైపు బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ ఎంపీల పైన మండిపడుతున్నటువంటి నేపథ్యం. ఇదంతా కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ ఏఐ వీడియోలను సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ సచివాలయం కొంత నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆ వీడియోలు, ఏ వీడియోలను మనం వేయకూడదు కాబట్టి ఖచ్చితంగా ఏఐ వీడియోతోటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చిక్కుల్లో నెట్టుకున్నటువంటి నేపథ్యం. అంటే ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏఐ వీడియోని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారా అనే అంశాల్లో ఖచ్చితంగా నోటీసుల్లో పేర్కొనడం. అట్లాగే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఖచ్చితంగా సభా హక్కులు ఉల్లంఘించి తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారు అనేది ఆ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ, అధికార పార్టీ యొక్క ఆరోపణ. అట్లాగే ఇప్పుడు స్పీకర్ కార్యాలయం కూడా అదే పరిగణిస్తోంది. మరోవైపు ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి రేణుకా చౌదరి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ, ఆమె కూడా ప్రివిలేజ్ కమిటీ, ఆమెకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి వ్యవహారం కూడా మనకి తెలుసు. ఎట్లా పార్లమెంట్ కాంప్లెక్స్లోకి వీధి కుక్కను తీసుకొచ్చి ఆమె పెద్ద ఎత్తున హల్చల్ చేశారు, వైరల్ అయింది. దాంతోపాటుగా ఎంపీల పైన కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం రేపై ఆమె పైన కూడా సభా హక్కులకు సంబంధించినటువంటి ఉల్లంఘన చర్యలకు కూడా కమిటీ సిద్ధమైనట్టుగా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు రేణుకా చౌదరి పైన బీజేపీ ఎంపీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే ఈ రాజ్యసభకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ కూడా దీన్ని స్వీకరించడం, ఇప్పుడు నోటీసులు జారీ చేయడం, ఫిబ్రవరి 23లోగా దీనిపైన కూడా వివరణ ఇవ్వాలనే అంశాలపైన కూడా కొంత ఆదేశాలు జారీ చేయడం. సో ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 1వ తారీఖున రేణుకా చౌదరి గారు ఒక స్ట్రీట్ డాగ్ని తీసుకొని పార్లమెంట్లోకి తీసుకురావడం, అంటే పార్లమెంట్ హౌస్ని అపహాస్యం చేసేలాగా ఇప్పుడు అక్కడ కుక్క తీసుకొని పార్లమెంట్ కాంప్లెక్స్లోకి రావటం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున వ్యవహారం కాకరేపింది. అయితే ఇప్పుడు ఏఐ వీడియోలు, ఏదైతే నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి వీడియోలు, అక్కడ స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించి కూడా కొన్ని వీడియోలు చిత్రీకరించడం, సోషల్ మీడియాలో ఐఎన్సీ పేజెస్లో పోస్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ పేజీల్లో పోస్ట్ చేయడం, అంటే అమెరికాతో డీల్స్ చేస్తే నరేందర్ సరెండర్ అయిపోయారు అనే అంశాల మీద పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఒకవైపు కాకరేపుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ పైన అభిశంసన తీర్మానం కూడా ఇచ్చింది, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాకరేపుతుంది. ఎందుకంటే ఓం బిర్లాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చారు. అంటే డిఫర్మేటరీ అలిగేషన్స్ చేస్తున్నారు అనే అంశాల మీద పిఎం మోడీ స్పీచ్ని క్యాన్సిల్ చేయడం, దాని తర్వాత డిఫర్మేషన్ కొంత కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కొంత పిఎం మోడీ స్పీచ్ తర్వాత ఇప్పుడు బడ్జెట్ సెషన్స్లో ఈ రాజ్యాంతం అంతా నడుస్తోంది. అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క వ్యవహారంలో, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ వ్యవహారంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, కానీ మెజారిటీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి లేరు, అది వేరే విషయం. కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏ విధంగా కొంత వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే ఎట్లా అది ఓటింగ్లో ఎండ్ కార్డు పడుతుంది, ఓటింగ్ దాకా దారి తీస్తుందా లేదా అనే ఒక అంశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొంత ఏఐ వీడియోలు సృష్టించడం, మరి పదే పదే అంటే చైనాకు సంబంధించి ఆనాడు అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో
గాల్వన్ వ్యాలీకి సంబంధించి ఆ రోజు మీరే డెసిషన్ తీసుకోండి అంటూ కూడా నరేంద్ర మోదీ గారు ఆర్మీకి చెప్పినటువంటి నేపథ్యాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నరేంద్ర మోదీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి నరేంద్ర మోదీ ఎందుకు తీసుకోలేకపోయారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అంశం. సో అట్లా జాతీయ స్థాయిలో ఏ అంశాలు తీసుకున్నా కూడా బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యవహారంలో భాగంగా ఏఐ వీడియోలు పెద్ద ఎత్తున సృష్టిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలోకి పంప్ చేస్తోంది. మరోవైపు ఏఐని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడుతోంది. ఇట్లా బీజేపీ ఒకప్పుడు సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా ఉండింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేసే కార్యక్రమంగా ఏఐని విస్తృతంగా వాడుకుంటుంది. సో అటువంటి ఏఐ వీడియోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చిక్కుల్లోకి నెట్టింది. సో ఇప్పుడు సచివాలయం నోటీసులు ఇచ్చారు. ఓం బిర్లాకు సంబంధించి, పీఎం మోడీకి సంబంధించినటువంటి ఏఐ వీడియోకి ఇట్లా ప్రచారం చేశారు, హేళన చేశారు. ఆ సీటుకి గౌరవం ఇవ్వాల్సింది పోయి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంటే పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి, అట్లాగే ఓం బిర్లాకు కూడా కొంత ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని 3 రోజుల్లో డెడ్ లైన్ ఉంది. 3 రోజుల్లోపు ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. మరోవైపు బీజేపీ పదే పదే చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోదీని అట్లాగే స్పీకర్ గారికి కూడా కొంత ధమ్కి ఇస్తున్నారు. అటువంటి వ్యవహారాలు కూడా, అంటే వీడియో షూట్ చేస్తున్నారు ఎంపీలు కొంతమంది, అక్కడ రాంగ్‌గా సిగ్నల్స్ ఇస్తున్నారు ఎంపీలు ఒకరికొకరు. ఇవన్నీ కూడా ఆ వీడియోలు కూడా గత 5 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బీజేపీ ఎంపీ అట్లాగే కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా ఇటువంటి అంశాలని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పుడు జరగబోతున్నటువంటి బడ్జెట్ సెషన్స్ అయితే కాకరేపుతోంది. ఒకవైపు అంతర్జాతీయంగా నరేంద్ర మోదీని కొంత ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలని బయట పెట్టాలనే అంశంలో కాంగ్రెస్ పార్టీ కొంత క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అంశం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయంగా కొన్ని ఒక రకంగా ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఇవాళ నరేంద్ర మోదీ స్పష్టంగా ఇవాళ గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు అనేది బీజేపీ యొక్క వాదన. అంటే విశ్వగురు అంటాం కదా, అది నరేంద్ర మోదీకి అంటూ ఉంటారు. బీజేపీ నాయకులందరూ కితాబు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ఆయన విదేశాలతో చేస్తున్నటువంటి డీల్స్ని తప్పుపడుతూ ఉన్నారు పదే పదే. అంటే నరేంద్ర మోదీ కావాలనే సరెండర్ అయిపోతున్నారు ఇతర దేశాలకి, ఆయన ఏమీ విశ్వగురు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. సో మొత్తం మీద ఇప్పుడు ఏఐ వీడియోలు ఏదైతే సర్క్యులేట్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, దాంతో ఇప్పుడు కొంత పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కొంత ఇరకాటంలో పడుతున్నారు. మరి స్పీకర్ కార్యాలయం ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే స్పీకర్కి పూర్తిగా విచక్షణ అధికారాలు ఉంటాయి. మరి ఆ స్పెషల్ అథారిటీస్తో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మరి ఆ ఎంపీలను ఏమైనా బహిష్కరిస్తారా, లేదంటే కనుక ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారా అనేది కొంత జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొంత బాగా రెచ్చిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీని ఇరకాటంలో పెట్టాలనే ఒక కార్యాచరణలో భాగంగానే పార్లమెంట్ కూడా పూర్తి స్థాయిలో నడవనివ్వనటువంటి నేపథ్యం, పదే పదే అడ్డుకోవటం, స్పీచ్లను అడ్డుకోవటం, డెరిగేటరీ కామెంట్స్ చేయటం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో మొత్తం మీద స్పీకర్ ఈసారి ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే సభ సజావుగా సాగే అవకాశాలు లేదు కాబట్టి ఆ దిశగా మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎట్లా దీన్ని డ్రైవ్ చేస్తాడు, ఏం జరుగుతున్నది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సో మీరు కూడా పార్లమెంట్లో ఏం జరగబోతా ఉంది, మరి ఒక్క వీడియో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చిక్కుల్లోకి నెట్టిందా? మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.